అనంతమైన కాలంలో ప్రతి దానికి కొంత కాలనియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏది కాలానికి అతీతంగా ఉండలేదు. కాలం మూడినప్పుడు ఎంత గొప్పదైనా నశించిపోతుంది. అన్నింటినీ తనలో లయం చేసుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది కాలం. దాని స్వభావమే అది. మహేతిహాసమైన మహాభారతంలోని మౌసల మహాప్రస్థాన పర్వాలు కాల లీలకి ఉదాహరణలు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు 35 సంవత్సరాల రాజ్యపాలన చక్కగా జరిగింది. 36వ సంవత్సరంలో ఆపదలు ఉత్పాదాలు మొదలయ్యాయి. వాటిని చూసి ఎప్పుడు ఏం జరుగుతుందో అని ధర్మరాజు ఆందోళనకి గురయ్యాడు. కాలానికి తెలుసు, పాండవులు, ద్రౌపది, కృష్ణుడు, బలరాముడు వంటి వారు భూలోకంలో అవతరించిన లక్ష్యం పూర్తయింది అని. ప్రాప్తకాలం అంటే తనువు చాలించవలసిన సమయం వచ్చినందువల్ల వాళ్ళంతా తమ అవతారాలు చాలించవలసిందే అని నిర్ణయించింది. యాదవ కులంలో ముసలాన్ని పుట్టిస్తే ఈ పని నెరవేరుతుందని కాలం తన పథకాన్ని చక్కగా అమలు చేసింది. యాదవులంతా నశించాక కృష్ణుడు, బలరాముడు సైతం తమ అవతారాలను చాలించవలసిన సమయం వచ్చిందని భావించారు. కృష్ణుడి చక్రాయుధం ఆకాశంలోకి ఎగిరిపోయింది. దివ్య రథాన్ని గుర్రాలు సముద్రంలోకి తోసేశాయి. మిగిలిన యాదవులను కృష్ణుడు ప్రభాస తీర్థానికి వెళ్ళమన్నాడు. ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి మొదలైన వారంతా తనువు చాలించారు. బలరాముడు మహాసర్పంలాగా మారిపోయి అవతారాన్ని ముగించాడు. అందరి వియోగాన్ని చూస్తూ ఉండలేక శ్రీకృష్ణుడు ఒక చెట్టు చాటున పడుకుని యోగ దీక్షలో నిమగ్నమయ్యాడు. ఒక వేటగాడు కృష్ణుడి పాదాలను పొదలమాటు నుంచి చూసి మృగం అనుకుని బాణంతో కొట్టాడు. ఆ గాయంతో కృష్ణుడు తన అవతారాన్ని చాలించి దివ్య తేజో రూపంలో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తమకి ఆత్మీయులైన కృష్ణ, బలరామ, యాదవులంతా నశించిపోయాక పాండవులు ఇక తమకు ప్రాప్తకాలం వచ్చిందని గ్రహించి పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి మహాప్రస్థానానికి బయలుదేరారు. మహాప్రస్థానం అంటే పుణ్యస్థలాలను దర్శిస్తూ కాలినడకతో ఉత్తర దిశగా ప్రాణాలు పోయేంత వరకు ప్రయాణం చేయడం. వారి వెంట ఒక కుక్క కూడా బయలుదేరింది. మంచుకుండలను అధిరోహిస్తూ ముందుకు సాగుతూ ఉంటే మొదట ద్రౌపది నేలపై పడిపోయి తనువు చాలించింది. తరువాత వరుసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు లోయలోకి జారి ప్రాణాలు వదిలారు. ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. అతడి వెంట కుక్క మాత్రమే ఉంది. చివరికి ఇంద్రుడు వచ్చి ధర్మరాజును తన వెంట స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు. తన వెంట వచ్చిన కుక్కను స్వర్గానికి రప్పిస్తేనే తాను వస్తానన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు గొప్పతనాన్ని అభినందించి కుక్కతో పాటు అతన్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. కాలం ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తుంది. కాలం కలిసి వస్తే ఎలా అందరూ ఉన్నత స్థితికి చేరుకుంటారో, కాలం మూడితే అలా అందరూ కాలం ఓడిలోకి జారుకుంటారు. దేనికైనా ఒక ప్రాప్త కాలం ఉంటుంది. దాన్ని దాటి ఎంతటి వారైనా ముందుకు సాగలేరు. కాలం బలీయం, కాలం అనివార్యం. దీన్ని శ్రీ డాక్టర్ ఆయాచిత నటేశ్వర శర్మ గారు రాశారు ప్రాప్తకాలం అంటూ. ఆయనకి నమస్సుమాంజలి.